వందే మాతరం బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ గీతంతో పాటుగా జాతీయ గేయాన్ని కూడా ఎవరు అవమానపరచాలని చూసినా, దాని పట్ల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినా వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఎప్పుడో రావాల్సిన చట్టం ఎవరినో మెప్పించడం కోసం ఇన్ని దశాబ్దాలుగా అలా మరుగున పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ నొప్పులు పడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు. అసదుద్దీన్ ఓవైసీ గారి స్టాండ్ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ కూడా మతమే ముఖ్యం, వాళ్ళ మతస్థులే ముఖ్యం. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి పెద్ద మనుషులు అయినప్పటికీ కూడా వాళ్ళ దృష్టిలో ప్రజలు అంటే ముస్లింలే, వాళ్ళ దృష్టిలో ఆ పాత బస్తీ లేకపోతే ఎక్కడున్నా సరే, దేశంలో ఎక్కడున్నా సరే ముస్లింలే మాకు మొదటి పౌరులు, మిగతా అంతా కూడా సెకండరీ కేటగిరీ. ఇది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, నో ప్రాబ్లం. ఎందుకంటే మొత్తం హిస్టరీ అలాగ ఉంది మరి. సో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే తన యొక్క మేధావితనాన్ని ప్రతిభని కనబరుస్తూ రాజ్యాంగం ఏం చెబుతోంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, వందే మాత్రం మీరు తీసుకొచ్చారు, ఇది మా మా గొంతు నొక్కుతున్నట్లే, మా నమ్మకాల మీద కొడుతున్నట్లే అని. సరే, ముందు ఆయన ఏమంటున్నారో చూసిన తర్వాత కొన్ని సూటి ప్రశ్నలు ఆయన్ని అడుగుదాం, దానికి సమాధానం చెప్పగలరేమో వీళ్ళు, ఆ తర్వాత మనం తెలుసుకుందాం. मुसलमान हूं, मैं सिवाय अल्लाह के किसी की इबादत नहीं करता हूं. अगर मैं किसी की बात करूंगा तो मुसलमान कहां रहूंगा? तो आप तो आर्टिकल 25 का, 26 का, 29 का ग्रे ఈ 25, 26, 29, 30, 31 ఇంకా తోటకూర కట్టంతా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆర్టికల్ 25, 26 ఇది తప్ప ఇంకొకటి మాట్లాడరు ఆయన. అది నాకు తెలిసి తిక్కరే కాబట్టి తీసేస్తే మంచిది. ప్రతి ఒక్కడు వాడేసుకోవడానికి కాదు, అవి మనల్ని మనం కాపాడుకోవడానికి, మనం ఆచరించడానికి, ధర్మబద్ధంగా బ్రతకడానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. ఇలా వాడేసుకోవడానికో లేదా మత వ్యాప్తికో లేదా మత పరిరక్షణకు మాత్రమే కాదు అవి. ఒక మతం మరొక మతం మధ్య సామరస్యత నెలకొనాలని పెట్టారు. సరే, అదంతా పక్కన పెడితే ఈయన ఏమంటున్నారు, మేము ముస్లింలు కదా, మేము అట్లా వందే మాత్రం అంటాం, వందే మాత్రం అంటే మేము ఇంకొకరిని మొక్కినట్టే, దేవిని మొక్కినట్లే అని మాట్లాడుతూ ఉన్నాడు. అదంటే తప్పంట. సరే, कर रहे हैं. और ये बता दीजिए, ये संघी आरएसएस के लोग कभी वंदे मातरम पढ़े? ये लोग कहां पढ़े बताइए? माफीनामे लिख रहे थे. మాట్లాడితే సంఘీ ఆర్ఎస్ఎస్, హిందుత్వంలో ఆర్ఎస్ఎస్ ఒక భాగమై ఉండొచ్చుగాక, కానీ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని శాసించే శక్తి ఆర్ఎస్ఎస్కి లేదు. అది కూడా సనాతన ధర్మాన్ని పాటించాల్సిందే. ఆర్ఎస్ఎస్ విధి విధానాలు వేరు. అది వందే మాత్రం పాడదని ఎప్పుడు చెప్పారు? వందే మాత్రంకి ఎగైనిస్ట్గా ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ మాట్లాడిందా? జాతీయ జెండా విషయంలో కూడా తప్పుగానే నెరేటివ్ బిల్డ్ చేశారు. జాతీయ జెండా రూపొందక మునుపు నుంచి కాషాయ జెండా ఎగురేస్తూ వచ్చింది ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత జాతీయ జెండాను కూడా ఎగురేస్తూ వస్తోంది. కానీ జాతీయ జెండాకు వ్యతిరేకం, వందే మాత్రంకి వ్యతిరేకం, ఈ నెరేటివ్స్ మాత్రం ఈ మురికి కాల్వ యూనివర్సిటీ వాళ్ళు నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారు. పైపెచ్చు అవి నిజాలుగా అబద్ధాలని చెప్తే మీది వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, అంధభక్తులు అంటారు. వీళ్ళ కళ్ళేదో చాలా నీట్గా కనిపిస్తున్నట్లు. వీళ్ళందరూ కూడా చెంచాలు, ఒకదానికో ఒక పార్టీకో ఒక భావజాలానికో అలవాటు పడిపోయి అమ్ముడుపోయి దాంట్లోనే మురుగుతున్నటువంటి చెంచాలు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి అనేది నాకు అర్థం కావట్లే. వందే మాత్రం మేము అనము, అది మా మత విశ్వాసాలకి చాలా విఘాతం కలిగిస్తోంది అని ఈ ఓవైసీ మాట్లాడుతూ ఉన్నారు. हिंदू महासभा और मुस्लिम लीग तो फौज जमा कर रहे थे अंग्रेजों को देने के लिए. आपने कभी जिंदगी में पढ़ा ही नहीं. और మేము చదువుకోలే. अब हम ये बोलना चाह रहे हैं कि जनगण मन जब आप पढ़ते हैं तो जनगण मन में क्या दिखता है कि ये देश दिखता है और देश की जनता दिखती है. जब आप वंदे ఎందుకు ఎవరు చెప్పారు? జనగణమనలో దేశ జనతాయే కాదు, దాంతో పాటుగా భారత భాగ్య విధాత అంటే భారతదేశాన్ని పరిపాలించేవాడు కూడా బాగుండాలి అనే లైన్ కూడా ఉంటుంది. మరి భాగ్య విధాత అని మరి ఆ మాట ఎలా వచ్చేస్తుంది మీకు? అంటే మీకు ముస్లిం కోటరీకి తప్ప లేదా ఆ మత విశ్వాసాలకు తప్ప వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వము అనే ఆలోచనలు ఉన్నప్పుడు భారత భాగ్య విధాత అని కూడా మీరు అనడానికి లేదు. ఇక అక్కడ కూడా మీకు మత విశ్వాసాలు అడ్డొచ్చేయాలి. అంటే ఏదో ఒకటి యాక్సెప్ట్ చేయకపోతే మరి ఈ దేశంలో మేము ఎట్లుంటాం అని అనుకుంటున్నారో ఏమో. మొత్తానికి కాంగ్రెస్ హయాంలో అండ్ ఈవెన్ నౌవేడేస్ కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, జనగణమనని కూడా బాయ్కాట్ చేస్తూ ఉంటారు. అంతటి మత ఛాందసవాదం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదని మనం అనలేము. సరే, ఇప్పుడు వందే మాత్రం జోలికి వచ్చారు. వందే మాత్రం అంటే అది అమ్మవారి గీతంగా ఎందుకు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు? సుజలాం సుఫలాం మలయజ శీతలాం ఇవన్నీ కూడా అమ్మవారిని శ్లాఘించేవా, లేకపోతే ఈ దేశ మొత్తం ముఖ చిత్రానికి అర్థవంతమైనటువంటి విశ్లేషణనా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా, దాని మీనింగ్ కూడా గ్రహించాలి కదా. వందే మాత్రం ఆ ఒక్కదాంతో వీళ్ళకి ఇబ్బంది. అదే నినాదంతో ఎంతోమంది ముస్లింలు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడారే.
స్వాతంత్ర్య పోరాటంలో ఆ నినాదానికి మించింది లేదే. భారత్ మాతాకి జై, వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇలా గొప్ప గొప్ప జై హింద్, ఈ గొప్ప గొప్ప నినాదాలన్నీ కూడా మనకు ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయాలు. వాటిల్లో వందే మాతరం నై అంటే దాని అర్థం డైరెక్ట్గా హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని ఇందులోకి లాగి ఇరికించి కొడుతున్నట్లే. హిందువుల మనోభావాలన్నీ వీళ్ళు దెబ్బతీసి మా మీదకి వందే మాతరాన్ని రుద్దుతున్నారు అనే మాట అనటం, వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా పోతారు. సుప్రీంకోర్టుకు కూడా ఈ వ్యక్తి పోతాడు. पढ़ते हैं तो वो तो एक भगवान और देवी के बारे में पूजा की बात है उसमें। अब उन నిజానికి ఒరిజినల్ వందే మాతరం తీసుకుంటే కనుక తప్పకుండా అందులో భారత మాతని చక్కగా కీర్తిస్తూ విశ్లేషిస్తూ ఉంటుంది. ఆ ఒరిజినల్ వందే మాతరం లేదు. ఇప్పుడున్నటువంటి కనీసం ఈ వందే మాతరం కూడా చదవడానికి చాలా వరకు లైన్స్ తీసేశారు కదా. ఈ వందే మాతరం కూడా చదవడానికి ఏంటి సమస్య అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏదన్నా చేస్తారు. వీళ్ళ పంచాయతీలకి, వీళ్ళ తాలూకా పండుగలకి హిందువులు వస్తే వాళ్ళకి టోపీలు పెట్టి ఆహ్వానిస్తారు. హిందువులు ఎవరు? నాన్ బిలీవర్సే కదా. నాన్ బిలీవర్స్ని లోపలికి పిలిపించుకోవటం, వాళ్ళకి బోవ పెట్టడం, ఇదంతా కూడా హరాం కదా. ఓహో, వాళ్ళు మెల్లగా మొదటి దశలో అలా వస్తారు, రెండో దశలో మతం మారుతారనా? అది కూడా వ్యూహంలో భాగమా? అది కూడా మీకు ఆర్డర్స్ వచ్చినాయి ఎక్కడి నుంచో? చాలా క్లియర్గా వీళ్ళ తలకు అవకాశవాదం అర్థమవుతోంది కదా. ఇప్పుడు పాత బస్తీ ఉంది, సరే చాలామంది అక్కడ నుంచి హిందువులు వలస వెళ్ళిపోయినా ఇంకా అక్కడ హిందువులు ఉన్నారుగా. మరి ఇప్పుడు అక్కడ హిందువులందరికీ కూడా వందే మాత్రం అంటే ప్రాబ్లం లేదు. వాళ్ళ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళ మనోభావాల్ని గౌరవించి మీరెందుకు వందే మాత్రం అనకూడదు? వందే మాత్రం అనే పదాన్ని కూడా అనలేనటువంటి ఒక ఆచారం మీకుంది అని ఎందుకు మీ యొక్క మతాన్ని తక్కువ చేసుకుంటున్నారు? మీ మతానికి ఈ పరిధి ఉంది అని ఆ ఇరుక్కుని, అందులోనే చాలామంది యువతని ఇరుక్కునేలా ఎందుకు చేస్తున్నారు? విశాల దృక్పథంతో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వందే మాత్రం అంటే ఈ నేల తల్లి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారం చేయరా? వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోరా? అలాగే ఈ నేల తల్లి అనేది ఒక భావన. ఇక్కడ ఉన్నటువంటి శక్తే కదా మనల్ని నిలుపుతోంది. సమ్ ఎనర్జీ ఈజ్ దేర్ కదా. దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వటం అనమాట. ఎవరి దేశానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటమే ఒక్కొక్క కోణంలో ఉంటుంది. వాళ్ళ మదర్ ల్యాండ్ అంటారు, మనకి ఇది మదర్ ల్యాండ్. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేనటువంటి ఒక క్యారెక్టరా, లేకపోతే వందే మాత్రం అనేసినంత మాత్రాన వాళ్ళ మత వ్యాప్తికి ఏమైనా నష్టమా? నాకు అర్థం కావట్లేదు. ఇంకా చాలానే మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. फौज जमा कर रहे थे अंग्रेजों को देने के लिए, आपने कभी जिंदगी में पढ़ा ही नहीं। और आखिरी बात, हमारा संविधान का जो प्रियम्बल है वो किससे शुरू होता है? वी द पीपल, भारत माँ से नहीं शुरू होता है ना. అవునా, భారత్ మా అనే దాంతో షురువు కాదని చెప్తున్నాడు కదా ఈయన. మరి అదే రాజ్యాంగంలో, ఇంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాంగంలో రామాయణం గురించి ఉంది, మన ఇతిహాసాల గురించి ఉంది, చరిత్ర గురించి ఉంది. మరి అవన్నీ ఉన్నప్పుడు అవి యాక్సెప్ట్ చేస్తాడా మరి ఈ పెద్ద మనిషి? అవిలే, అది నక్కో, ఇది మాత్రమే మాకు కావాలి. ఇవన్నీ కూడా అధిక తెలివితేటలు, వితండవాదం అన్నమాట. వాళ్ళు ఫిక్స్ అయ్యారు వందే మాత్రం మేము అనమని. ఇప్పుడు అది చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, అనాల్సిందే. దాన్ని అవమానించేలాగా వ్యవహరిస్తే కేసులు నమోదవుతాయి. వినేవాడికి మాట, విననివాడికి చట్టం, అంతే. మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ నెక్స్ట్ దీన్ని తీసుకువెళ్ళి ఏదో సుప్రీంకోర్టులోనో ఎక్కడో పెట్టి కొంతకాలం పాటు దీన్ని వాళ్ళ ప్రజల మధ్య ఉంచుకొని ఈయన మన కోసం పోరాడుతున్నాడు, మన మతం కోసం ఆలోచిస్తున్నాడు అనేలాగా చేసుకోవాలంటే ఇలాంటి అంశాలు ఈయనకి కావాలి. అంతకుమించి ఇంకేమీ లేదు. ఎంతోమంది ఒరిజినల్ ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో హిందూ ఆలయాలు కడుతున్నారు, ఆయా దేశాల్లో భగవద్గీత పఠిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను మాత్రం ఈ విధంగా మత ఛాందసవాదులుగా తయారు చేస్తూ ఉన్నారు. వందే మాత్రం అనడంలో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. వందే మాత్రం అంటే మదర్ ల్యాండ్. ఈ మదర్ ల్యాండ్కి మనం ఇచ్చే గౌరవం, నేల తల్లి అంటాం కదా, ఆ తల్లికి మనం ఇచ్చే గౌరవం, తన మీద మనం నడుస్తున్నాం, అదొక భావన. ఆ భావన అనేది ఒక విశ్వాసంతో లింకప్ చేసేసుకొని ఏదేదో మాట్లాడితే అంతకంటే అపరిపక్వత, అంతకంటే ఉన్మాదం ఇంకొకటి లేదు.